నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే హరిహర వీరమల్లో ఉందో అది జూన్ 12వ తారీఖున అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మనకి కొన్ని సోర్సెస్ నుంచి అయితే బయటకు వచ్చింది. అదేంటో కాదు, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏమే విధంగా జరుగుతున్నాయి అటు నార్త్లో కానీ ఇటు మన సౌత్లో కానీ. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా అనేది 2 పార్ట్ల కింద తీయటం అయితే జరిగింది. ఒక పార్ట్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేయబోతుంది అనమాట. సో హిందీలో వచ్చేసరికి ఏ విధమైన ఈవెంట్ చేయాలి, అదేవిధంగా సౌత్లో వచ్చేసరికి ఏ విధమైన ఈవెంట్ చేయాలని చెప్పేసి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అదే బేసిస్లో ఏంటంటే ఒకవేళ నార్త్ ఇండియాలో చేస్తే కనుక ఒకవేళ మనకి అక్కడ వారణాసిలో చీఫ్ గెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ గారిని పిలిచి, అంటే పొలిటికల్గా కూడా ఆయన డిప్యూటీ సీఎం, అదేవిధంగా అక్కడ ఆయన సీఎం కాబట్టి సో కొంచెం రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అందరూ కూడా అలయన్స్ అని తెలిసిందే కదా విషయం. సో పొలిటికల్గా పక్కన పెడితే సినిమా పరంగా చూసుకుంటే సో వారణాసిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో హరిహర వీరమల్లు సినిమా టీం వాళ్ళు అయితే సో అదే బేసిస్లో ఏంటంటే చీఫ్ గెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ గారిని అయితే పిలవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇదే బేసిస్లో ఏంటంటే మనకి జూన్ 7వ తారీఖున కానీ 8వ తారీఖున కానీ అక్కడైతే అంటే జూన్ 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ లేదంటే 7 కానీ 8 కానీ సో ఈ డేట్స్లో అంటే టెంటేటివ్ డేట్స్లో అయితే మనకి మేబీ కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని సోర్సెస్ నుంచి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇదే బేసిస్లో ఏంటంటే ఒకవేళ వారణాసిలో చీఫ్ గెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ గారు వస్తే సో అక్కడ సెక్యూరిటీ పరంగా చూసుకోవాలి. అదేవిధంగా హ్యూజ్ క్రౌడ్ లెవెల్లో ఏ విధంగా జనాలు అనేవాళ్ళు అటు ఇటు డిస్టర్బెన్స్ అవ్వకుండా, తొక్కిసలాట్లు జరగకుండా కొంచెం ఈజీగా కన్వీనియంట్గా వాళ్ళు రావటం కానీ వెళ్ళిపోవటం కానీ ఈజీగా ఫ్లో అనేది ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అన్ని విధాలుగా మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకైతే అఫీషియల్గా అయితే చెప్తాను. సో జస్ట్ ఓన్లీ కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే జస్ట్ రూమర్స్ అనమాట. సో అది విషయం. సో మన తెలుగులోకి వచ్చేసరికి మనకి తెలిసిందే, మేబీ హైదరాబాద్లో కానీ లేదనుకుంటే మన ఇక్కడ ఏదైతే అమరావతిలో కానీ మేబీ ప్లాన్ చేయొచ్చు, మేబీ తిరుపతి అయినా ప్లాన్ చేయొచ్చు అనమాట. తిరుపతిలో కూడా ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ని అయితే గ్యాదర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుపతిలో అయితే చేయొచ్చు. ఇది జూన్ 8వ తారీఖున. సో మనకు డేట్స్ అనేవి కన్ఫర్మేషన్గా వస్తే మీకు అప్పుడైతే షార్ట్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా చేయబోతున్నారో డెఫినెట్గా ఈ సినిమా అనేది కొంచెం హైప్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది, నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ. ఎందుకంటే పొలిటికల్గా చూసుకుంటే కనుక నార్త్ సైడ్ కానీ మన సౌత్ సైడ్ కానీ, సౌత్లో అయితే ఇక్కడ 21% స్ట్రైక్ రేట్ అయితే కొట్టారు. హ్యూజ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు విజయం చేశారు. అదేవిధంగా నార్త్ స్టేట్స్లో కూడా మహారాష్ట్రని పొలిటికల్గా ఏదైతే క్యాంపెయిన్ జరిగినప్పుడు ఆయన ప్రమోట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకోవడం కానీ, ఇదంతా కూడా చాలా మంచి వాతావరణం ఏర్పడటం వల్ల అటు నార్త్ కానీ ఇటు సౌత్ కానీ సో డెఫినెట్గా హరిహర వీరమల్లుకి ఆయన మార్కెటింగ్ కానీ, బిజినెస్ కానీ, అదేవిధంగా కలెక్షన్స్ కానీ కొంచెం హ్యూజ్ లెవెల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు హరిహర వీరమల్లుకి జస్ట్ ఎగ్జాంపుల్ అయినా కానీ ఓజిత మాత్రం ఓచుకోత అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. డెఫినెట్గా నార్త్ పీపుల్కి మన గ్యాంగ్స్టర్ మూవీస్ ఎలా ఉంటాయో డెఫినెట్గా సుజిత్ గారు అయితే హిందీ ఆడియన్స్కి రుచి చూపించిపోతున్నారు. హరిహర వీరమల్లు అనేది పీరియాడిక్ డ్రామా కాబట్టి కొంచెం వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి, మల్టిపుల్ ఇల్యూజన్ డ్రామాస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇది వాళ్ళకి నచ్చుద్దో లేదో మనకు తెలీదు. బట్ డెఫినెట్గా ఓజీ అనేది వాళ్ళకి నచ్చుద్ది, వాళ్ళు ఖచ్చితంగా హిట్ చేస్తారు. ఏదైతే సాహో ప్రభాస్ గారి సినిమా అనేది ఎక్కడో పెట్టారు కాబట్టి హిందీ ఆడియన్స్ అనేవాళ్ళు, హిందీ బెల్ట్లో కూడా కలెక్షన్ ఎక్కువ వచ్చింది సాహోకి. ప్రభాస్ గారికి ఏ విధమైన రికగ్నైజేషన్ అనేది అక్కడ వచ్చిందో అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ అదే విధమైన రికగ్నైజేషన్ అయితే వస్తుంది ఓజీ సినిమాతో అని నేనైతే కన్ఫర్మ్గా అనుకుంటున్నాను. సో వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కంటే కేక్ వాక్ లాంటిదని చెప్పచ్చు. సో డెఫినెట్గా ఆయన అయితే సక్సీడ్ అవుతారు. హరిహర వీరమల్లు అనేది డెఫినెట్గా హిందీ బెల్ట్లో ఎంతో కొంత కలెక్షన్ రాబట్టినా ఓజీతో మట్టికి చాలా మట్టికి రాబట్టే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో హరిహర వీరమల్లు అనేది సౌత్లో చూసుకుంటే మనకి అందరూ కూడా ఈజీగా కలెక్షన్స్ అయితే తెప్పించగలరు. కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కానీ బేసికల్గా మంచి మనసుతో చూసుకుంటే కానీ సినిమా అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా మనం ఎప్పుడో చూసాం. ఆయన తీసిన లాస్ట్ సినిమా బ్రో అనుకుంటా, బ్రోయే కాబట్టి బ్రో తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సినిమాలు రాలేదు కూడా.
అన్ని రిలీజ్లో వచ్చినాయి కాబట్టి మనకి మ్యాక్సిమం బోర్ కొట్టేసి ఉంటుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు అనేది ఎప్పటి నుంచో షూటింగ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు సినిమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ చూడటం కోసం, పవన్ కళ్యాణ్ కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంజాయ్ చేయడం కోసం, సెలబ్రేట్ చేయడం కోసం డెఫినెట్గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదే బేసిస్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే డెఫినెట్గా కంటెంట్ ఓరియంటెడ్గా పీక్ లెవెల్లో అయితే ఉంటుందని మన అందరికీ తెలుసు. సో సినిమా కంటెంట్ పరంగా కూడా మనం చూడాలి. కిష్ జాగర్మూడి గారు కూడా అదే జాగర్మూడి ఆయన కూడా కొంచెం కంటెంట్ అదేవిధంగా ఈ ఎన్నో వేరియస్లో డైరెక్షనల్ చేశారు కాబట్టి ఎంతో కొంత. సో డెఫినెట్గా ఆయన ఇన్పుట్స్ అయితే ఉంటాయి. ఈ సినిమా ఎంతో కొంత ప్రజలందరికీ నచ్చే విధంగా అయితే ఉంటుందని అందులో నో డౌట్ అట్ ఆల్. సో కంటెంట్ పరంగా అయినా కానీ, ఇటు స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అయినా కానీ డెఫినెట్గా హరిహర వీరమల్లు అనేది ప్లస్ పాయింటే. సినిమా అయితే మట్టికి జూన్ 12వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి డెఫినెట్గా మంచి ప్రమోషనల్ యూనిట్తో, మంచి ప్రమోషనల్ వీడియోస్తో, మంచి ప్రమోషనల్ స్టఫ్తో మిమ్మల్ని ఆకర్షించుకుంటారు. డెఫినెట్గా మన అందరినీ కూడా థియేటర్స్కి రప్పించే విధంగా చేస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఓవరాల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిన అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.